నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వరద ముంపు గ్రామాలను సందర్శించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటనలో మండలంలో వరదలు వచ్చినప్పుడు ముందుగా ముంపునకు గురయ్యే దండుపేట గ్రామాన్ని సందర్శించి అక్కడి స్థితిగతులను పరిశీలించారు. గ్రామంలో బడికి వెళ్లని 2 విద్యార్థులను గమనించి పాఠశాలకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించి వారికి తగు సూచనలు ఇచ్చి పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్లాలని తెలిపారు. కలివేరు గ్రామంలో వరద బాధితుల పునరావాస కేంద్రంగా వినియోగించుకోబోతున్న రైతు వేదికను పరిశీలించి వరద బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతు వేదిక పక్కనే సాగు చేసిన ఆయిల్ ఫామ్ పంట గురించి వివరాలు తెలుసుకొని ఆయిల్ ఫామ్లో అంతర పంటలు వేయడం వల్ల లాభాల గురించి రైతులకు వివరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిర్మాణ పనులు జరుగుతున్న దేవరపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ జరిగిన పనులను పరిశీలించారు. నిర్మాణ పనులకు నాణ్యమైన సామాగ్రిని ఉపయోగించారో లేదోనని వివో సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో తాగునీటి గుంట ఏర్పాటు చేయాలని, పిల్లలు స్వచ్ఛమైన నీరు తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. కాన్ఫ్లిక్ట్ పాయింట్ డ్రింకింగ్ వాటర్ స్టే కోసం అది అడ్రస్ తర్వాత భోజనం ఇవన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఈ ఫెసిలిటీ మీది ఉంది కాబట్టి మీరు కూడా వాళ్ళకి ఒకసారి గ్రీన్ గ్రామ్ వస్తుందా మంచి పంట 60 రైన్ మీద డిపెండ్. వర్షాలు వచ్చినాయి. అవును, అదే కదా, దాని నుంచి కదా మనం బయట తీయాలి వాళ్ళకి. బికాస్ పెట్టుబడి ఎంత తీస్తారు, చాలా హ్యూజ్ పెట్టుబడి కదా. సో దెన్ మనం వాళ్ళకి అది గైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ క్రాపింగ్ దీంట్లో ఏది బెస్ట్ ఉంటుంది రికమెండెడ్? వెజిటబుల్స్ ఒకటి చిల్లీ గ్రీన్ గ్రామ్ వస్తుందా మంచి పంట 60 రైన్ మీద డిపెండ్. వర్షాలు వచ్చినాయి. అవును, అదే కదా, దాని నుంచి కదా మనం బయట తీయాలి వాళ్ళకి. ముందు దాని కెమికల్ మిక్స్ చేశారు. అవును సార్, ఇంతకుముందు వర్షం నీళ్ళు కురుస్తున్నాయి. ఏం మిక్స్ చేశారు దాంట్లో? సార్ కమిటీ మెంబర్స్ ఏం చేయాలంటే, మీరు డాక్టర్ ఫిక్సెడ్ వాడారు కదా, ఆ ఖాళీ డబ్బాలు మీరు సొంత కళ్ళులో చూడాలి. అది మిక్స్ చేశారా లేదా అని డౌట్ అడుగుతున్నాను సార్. అది మీరేమనుకున్నారు, డాక్టర్ ఫిక్సెడ్ కలిపేస్తారు, ప్లాస్టింగ్ చేస్తారు, కానీ నిజంగా కలిపేశారా లేదా ఎట్లా తెలుస్తుంది? కమిటీ వాళ్ళు చేస్తారు సార్, కంపల్సరీ వాడేది సార్. అదే కమిటీ వాళ్ళు ఫిల్టర్, బ్యాగ్ ఫిల్టర్, సెడిమెంట్ ఫిల్టర్, అది ఈజీగా ఖమ్మంలో. సో మనం సెడిమెంట్ బ్యాగ్ తీసుకొని కడిగి, సో 66 అంటే ఒక 90 లీటర్ అంటే 2 స్టీల్ ట్యాంక్స్ సరిపోతుంది. 40 లీటర్ది మార్కెట్లో దొరుకుతుంది కదా, మంచి స్టీల్ ట్యాంక్. 2 స్టీల్ ట్యాంక్స్ పెట్టాలి. అందరి పిల్లలకి మంచి వాటర్ బిల్ కూడా పెట్టండి.